ఓకే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనము ఇంగ్లీష్ పేపర్ 1 ఫస్ట్ ఇయర్ 2024 మార్చి ఓల్డ్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూడండి. ఆన్సర్స్తో మనం ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు ఇంగ్లీష్లో టాప్ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో మనము ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగా రాస్తే ఏ విధంగా మార్క్స్ వస్తాయి, ఓల్డ్ పేపర్కు ఆల్మోస్ట్ ఆల్ 100 మార్క్స్ తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి విధానంలో ఏ విధంగా రాయాలి అనడం కోసం మనం ఇక్కడ క్వశ్చన్ పేపర్కు ఆన్సర్స్ నీట్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. మొట్టమొదట మనం ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ సెక్షన్ ఏలో తీసుకున్నట్టయితే ఏ విధమైనటువంటి ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏకు ఇంట్రడక్షన్, రెఫరెన్స్ అంతా ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ బి క్వశ్చన్, ఇది సి క్వశ్చన్, అట్లాగే డి క్వశ్చన్. మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఇలా రాస్తే మీకు ఆన్సర్స్ కరెక్ట్గా అయితే ఇలా ఈ ఫార్మేట్లో రాయాలి. టోటల్గా మీకు అది 8 మార్క్స్. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, ఇలా రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. పోయిటరీలో ఎలా ఉంటాయి అనేది చూడండి. ఇది సెకండ్ క్వశ్చన్. టోటల్ ఏబిసిడి ఆన్సర్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇంట్రడక్షను, కంటెస్ట్, ఎక్స్ప్లెనేషను, అట్లాగే ఈ విధంగా అన్నిటికీ ఆయా టర్మ్స్ ఉంటూ నీట్గా రాస్తే కనుక మార్క్స్ వస్తాయి. ఓకే, ఇది ఇంగ్లీష్. దీంట్లో సెకండ్ క్వశ్చన్ యానోటేషన్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, థర్డ్ క్వశ్చన్ ఈ విధంగా పారాగ్రాఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోస్ ఈ విధంగా రాయాలి. ఓకే, ఆన్సర్స్ ఇవి ఏబిసిడి రైట్, చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్లో ఏబిసిడి చూడండి. ఫోర్త్ క్వశ్చన్, దీంట్లో ఏబిసిడి ఇలా రాయాలి. పారాగ్రాఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయట్రీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ తీసుకుందాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇలా ఫిఫ్త్ క్వశ్చన్. ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అండి. ఏబిసిలో ఏదో ఒకటి రాయాలి. ఇక్కడ 3 మీకు ఆన్సర్స్ ఇచ్చేసాము. దీన్ని చూసుకొని జాగ్రత్తగా ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. మోడల్ అనమాట మీకు ఎలా రాయాలి అనేది అంతే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్లో మీకు ప్యాసేజ్ అనమాట. ప్యాసేజ్కి ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ తీసుకుంటే ఇది ఆన్సర్స్. కాంప్రిహెన్షన్, రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఆన్సర్స్ ఇవి. సెవెంత్ క్వశ్చన్ కదా, ఇది ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ మీకు ఎయిత్ క్వశ్చన్ చూడండి. సెక్షన్ సి ఎయిత్ క్వశ్చన్ తీసుకుంటే ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవి. ఏ అండ్ ది. ఆర్టికల్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. నైన్త్ క్వశ్చన్ ప్రిపోజిషన్స్ ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏబిసిడిఈ. 10th క్వశ్చన్ ఆన్సర్స్ అవి. తర్వాత 11th క్వశ్చన్. 11th క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఆన్సర్స్ 12th క్వశ్చన్కి ఆన్సర్స్ ఇవి. నెక్స్ట్ 13 క్వశ్చన్. 13 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ ఆన్సర్స్.
మీకు ఏమైనా కొంచెం ఇంకా డౌట్ ఉంటే పాస్ చేసుకొని నిదానంగా చూసుకోండి, వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇవి ఆన్సర్స్. 15 తర్వాత 16th క్వశ్చన్. మ్యాచింగ్ ఇలా చూసుకోండి ఒకసారి. తర్వాత డయాగ్రామ్, ట్రీ డయాగ్రామ్ సంబంధించి ఇలా ఇది రాయాలి, మీరు ఇట్లా రాయాలి. పై విధంగా రాయొచ్చు మ్యాటరు, ఇలా అన్న డయాగ్రామ్ వేసైనా మీరు రాయొచ్చు, పై డయాగ్రామ్ వేసైనా రాయొచ్చు. 20th క్వశ్చన్ లాస్ట్. నైన్టీన్త్ క్వశ్చన్, 20th క్వశ్చన్. వాటికి ఆన్సర్స్, మొత్తం ఆన్సర్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్చ్ 2024 క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ అన్నమాట. ఇది ఓల్డ్ పేపరు, ఏ విధంగా మీరు రాయొచ్చు అనే దానిపైన మనం ఇక్కడ వీడియో చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకుని మార్చి పేపర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి దొరకవచ్చు దొరకకపోవచ్చు, కాబట్టి మనము మార్చి పేపర్ చూపించి దానికి అట్లాగే ఆన్సర్స్ తయారు చేసి పెట్టడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ ఈ విధంగా రాసి ఇంగ్లీష్లో కూడా టాప్ మార్క్స్ 100కి 100 మార్క్స్, 99 మార్క్స్, 100 మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పేసి కోరికతో ఈ విధంగా వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి టాప్ మార్క్స్ రావాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్. 100 మార్క్స్ మేము కూడా తెచ్చుకుంటాము అనుకునే వాళ్ళు 100 మార్క్స్ అని కామెంట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 100 మార్క్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక క్వశ్చన్ పేపర్తో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. మీకు క్వశ్చన్ పేపర్స్ వీటి గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎడ్యుకేషన్ ఛానల్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.